న్యాయాలు ఎలా ఉన్నాయి, దీనిపై బీఆర్ఎస్ ఏం మాట్లాడుతోంది, సో గతంలో ఏం జరిగింది, వాస్తవాలు ఏమిటి అనే అంశంలో ఈరోజు స్పెషల్ డిబేట్. ఇక ఈ డిబేట్లో జూమ్లో పాల్గొంటున్నారు మాజీ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వి ప్రకాష్ గారు. సో ఆయనతో మాట్లాడదాం. మరి వాస్తవంగా కృష్ణానది నది నీటి వాటాలు కావచ్చు, గోదావరి నది నీటి వాటాలు కావచ్చు, తెలంగాణకు ఎలా అన్యాయం జరిగింది, వాస్తవం ఏంటి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే శ్రీను. ప్రకాష్ గారు గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి. నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక ట్యాగ్ లైన్ తీసుకొని మనం 14 ఏళ్ళు మరి ఉద్యమం చేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అయినప్పటికీ కూడా ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఈ జల రాజకీయాలు అయితే కొనసాగుతున్నాయి. మరి కృష్ణానది నీటి వాడకంలో కావచ్చు, తర్వాత గోదావరి నది విషయంలో కావచ్చు, నిజంగానే ఇంకా అన్యాయం జరుగుతోందా ఈ జల రాజకీయాల్లో? మరి వాస్తవానికి రాష్ట్రంలో అన్ని పార్టీలు ఏకమై పక్క రాష్ట్రంపై మరి ఈ నీటి వాటాల విషయంలో మరి అందరు కలిసి ఏకతాటిపై మరి కొట్లాడి సాధించుకోవాల్సిన విషయంలో మరి ఆల్రెడీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం, కానీ నీళ్లు సాధించుకునడంలో ఇప్పుడు జల రాజకీయాలు కొనసాగుతున్నాయి. అసలు వాస్తవం ఏంటి చెప్పండి సార్. వాస్తవంగా జల వివాదాలు అనేటివి పరిష్కారం కాలేదు. గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారు చేయగలిగినంత చేశారు. బట్ అవతల వైపు నుంచి మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు సహకరించలేదు. రెండవ 5 సంవత్సరాల్లో కేసీఆర్ గారే ముందుగా ఇనిషియేటివ్ తీసుకొని జగన్ గారిని ప్రగతి భవన్ పిలిచి 2 మీటింగ్స్ అయిన తర్వాత కూడా ఏకపక్షంగా జగన్ గారు 3వ మీటింగ్కి రాలేదు. ఒకవేళ కనుక అప్పుడు ఆయన వచ్చుండి ఈ కేసీఆర్ గారికి ఆయనకు మధ్య జరిగిన చర్చలు కనుక ఫలవంతం అయి ఉంటే తప్పకుండా ఈ జల వివాదాలు కొంతవరకు పరిష్కారం అయ్యేటివి. కొన్నేమో ట్రిబ్యునల్ ద్వారా పరిష్కరించాల్సినవి ఉన్నాయి, కొన్ని ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని పరిష్కరించాల్సినవి ఉన్నాయి. అయితే ఇవాళ ఒక ఇనిషియేటివ్ ఏదైతే ముఖ్యమంత్రుల సమావేశంలో జరిగిందో తప్పకుండా దాన్ని మనం ఆహ్వానించాలి. ఎందుకంటే ఇది మొదటిసారి ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి ఒక టెక్నికల్ కమిటీ వేసి అన్ని సమస్యల మీద మాట్లాడాలని అనుకోవడం. అంతకుముందు ఏంటంటే టెక్నికల్ కమిటీస్ వేశారు ప్రగతి భవన్లో జగన్కు కేసీఆర్ మధ్యలో. బట్ అది ఓన్లీ ఒక గోదావరి నీళ్లను ఆంధ్ర ప్రాంతానికి తీసుకుపోయేటప్పుడు తెలంగాణకు కూడా ఎట్లా బెనిఫిట్ అవుతుంది, దానికోసమని ఆ కమిటీ పనిచేసింది. ఒక 5 ప్రపోజల్ వాళ్ళు ఇచ్చారు. కానీ ఇవన్నీ కృష్ణా బేసిన్లో ఉన్న ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు మధ్యలో ఉన్న మొత్తం జల వివాదాలు అన్నింటిని కూడా ఒక టెక్నికల్ కమిటీ ద్వారా చర్చించాలని అనుకోవడం అనేది ఒక ముందడుగు. బట్ తెలంగాణ ప్రభుత్వానికి జలాలు తర్వాత రాజకీయాలు ముందండి. ఎందుకంటే ఇవాళ ఇంత మంచి మీటింగ్ చేసి కూడా మళ్ళా కేసీఆర్ గారినే టార్గెట్ చేశారు. ఇప్పుడు ఒక మంచి పని చేస్తారు, మళ్ళీ తిట్లు తింటారు. అది ఉత్తమ్ కుమార్